Hi, I am Dr. Balaraju Naidu, Robotic Joint Replacement Surgeon at Onus Robotic Hospitals, Hyderabad. So today we'll discuss about very important topic, obesity. India has become capital for obesity. So out of 100 patients OPD కి వచ్చే వాళ్ళు 75 to 95% of the patients overweight తో వస్తున్నారు. అసలు ఒబెసిటీ అంటే ఏంటి? సో ఎప్పుడు మనం వెయిట్ చెక్ చేసుకోవాలి, ఎప్పుడు హైట్ చెక్ చేసుకోవాలి? యూజువల్గా జనరల్ టర్మినాలజీలో నా ఓపీడీలో నేను ఫాలో అవుతున్న ప్రోటోకాల్ హైట్ ఇన్ సెంటీమీటర్స్ -100 అంటే 178 కేజీస్ 178 సెంటీమీటర్స్ ఉన్నట్లయితే -100 అంటే 78 కేజీస్ ఉండాలి. ఒకవేళ 78 తర్వాత 1 కేజీ పెరిగిన ప్రపోర్షనేట్గా మనకు 5 కేజీస్ లోడ్ నీ జాయింట్ మీద పడుతుంది. ఎస్పెషల్లీ వీళ్ళు మా దగ్గరకు వచ్చేటప్పుడు ఓవర్ వెయిట్ ఉన్న పేషెంట్, ఒబేసిటీ ఉన్న వాళ్ళు వచ్చేది మెయిన్ రీజన్ బ్యాక్ పెయిన్, యాంకిల్ పెయిన్ అండ్ నీ పెయిన్ అండ్ సబ్సిక్వెంట్ ఇంకా నెగ్లెక్ట్ చేసుకుంటూ వచ్చేది నెక్ పెయిన్. సో హౌ ఎగ్జాక్ట్లీ ఇట్ వర్క్స్ అంటే భగవంతుడు మనకు కొంత హైట్ కొంత వెయిట్ ఇచ్చినప్పుడు దానికంటే ఎక్కువ పెరిగితే ఆ లోపల ఉన్న డిస్క్లు, ఎస్పెషల్లీ యాంకిల్లో వస్తే బర్సా, నీ జాయింట్లో అయితే మినిస్కస్, లోవర్ బ్యాక్లో అయితే డిస్క్స్, ఇవన్నీ కూడా అరగదల స్టార్ట్ అవుతుంది. సో లోవర్ బ్యాక్లో ఎస్పెషల్లీ మనకు కూర్చున్నప్పుడే మ్యాక్సిమం లోడ్ పడుతుంది. సో ఫస్ట్ ఒబెసిటీ రాకుండా ఉండాలంటే మెయిన్ జాగ్రత్తలు ఒకటి, 95% ఈజ్ ద డైట్ రోల్. సో 95% డైట్ కంట్రోల్ ఉండాలి. ఇట్ షుడ్ బి వెరీ సింపుల్. సో చాలా ఫాస్ట్గా క్విక్గా వెయిట్ తగ్గాలంటే నేను రికమెండ్ చేసేది ఫస్ట్ యూ నీడ్ టు ఫాలో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే డైలీ 16 గంటలు విండో పీరియడ్ ఫాస్టింగ్లో ఉండాలి, 8 అవర్స్ తినాలి. సో 9 o'clock బ్రేక్ఫాస్ట్ చేశారనుకోండి, 11 o'clockకి వెరీ మిడ్ మార్నింగ్ స్నాక్స్ అంటాం, ఫ్రూట్ తీసుకోవడం, 1 o'clock లంచ్, 3 o'clock అగైన్ స్నాక్, 5 to 6 PM డిన్నర్ కంప్లీట్ చేయాలి. సో ఎటువంటి ఐటమ్స్ తీసుకోవాలి? బ్రేక్ఫాస్ట్లో వీ రికమెండ్ ఎట్ ఓనస్ రోబోటిక్ హాస్పిటల్స్ మోస్ట్లీ రాగి జావా తీసుకున్నట్టయితే మీరు ఈజీగా సస్టైన్ చేయొచ్చు. 1 o'clockకి జోవార్ రోటీ అండ్ ఈవినింగ్ 5 o'clock to 6 o'clock మీరు ఐదర్ యూ కెన్ టేక్ జొన్న రొట్టె కానీ ఆర్ సింపుల్ ఫుడ్ విచ్ ఈజీలీ డైజెస్టబుల్ లైక్ లీఫీ వెజిటబుల్, పాలకూర, బచ్చల కూర, మెంతుల కూర లాంటివి తీసుకున్నట్టయితే మీరు ఈజీగా వీక్కి 1 కేజీ తరపున వారానికి నెలకి 4 కేజీలు తగ్గొచ్చు. అండ్ దీంతో పాటుగా ఎవ్రీడే వీ రికమెండ్ అట్లీస్ట్ అవర్లీ 250 steps. సో కంటిన్యూస్గా కూర్చోకుండా వీ నీడ్ టు స్టార్ట్ వాకింగ్ అట్లీస్ట్ 1 hour తర్వాత మీరు పుట్టే అలారం, దెన్ గో ఫర్ 250 steps, కమ్ బ్యాక్. ఇట్ హార్డ్లీ టేక్స్ 5 minutes. చాలామంది పేషెంట్ నా దగ్గరకు వచ్చేవాళ్ళు చెప్పేవాళ్ళు, సార్ మాకు టైం ఉండదు సార్ అంటారు. సో ప్రపంచంలో ప్రతి ఒక్కరికి 24 hours టైం ఉంటుంది. సో యాజ్ ఎ గుడ్ పర్సన్, యాజ్ ఎ గుడ్ జాబ్ మేనేజర్, యాజ్ ఎ గుడ్ లీడర్, వీ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ బాడీ ఫస్ట్, దెన్ ఓన్లీ బాడీ విల్ టేక్ కేర్ ఆఫ్ అవర్ సెల్స్. సో వీ స్ట్రిక్ట్లీ రికమెండ్ యూ విల్ గెట్ ఈజీలీ 3 to 5 minutes ఆఫ్ టైం ఎవ్రీ 1 hour. సో ఇంతకుముందు మేము కంటిన్యూస్గా 30 minutes ఈవినింగ్ 30 minutes చెప్తే పేషెంట్స్కి యాక్సెప్టెన్స్ ఉండేది కాదు. సో ఎవ్రీ 1 hourకి ఎలాగో లేవాలి, లేచి వాష్రూమ్కి వెళ్ళడమో, లేకపోతే వాటర్ తాగడమో, లేకపోతే కాసేపు బ్రీత్ చేయడమో. సో దీనికి ఎట్లాగో చేస్తున్నారు కాబట్టి జస్ట్ గో ఫర్ ఎ స్మాల్ వాక్, 250 steps ఇన్ అవర్. సో ఓవరాల్గా మీకు పర్ డేలా 12 hours స్టాండింగ్ ఉన్నామంటే మనం ఇట్ కమ్స్ ఆల్మోస్ట్ 3,500 to 4,000 steps. లేదు ఇట్లా టైం దొరకట్లేదంటే మార్నింగ్ 35 minutes, ఈవినింగ్ 35 minutes వాకింగ్ చేసినట్లయితే మీకు ఏమవుతుందంటే క్యాలరీ బర్న్ ఆర్ క్యాలరీ ఇంటేక్ కాషియస్గా ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేస్తాం. సో దిస్ ఈజ్ అబౌట్ డైట్, ఎక్సర్సైజెస్, ఎస్పెషల్లీ వాకింగ్. అండ్ దోస్ హూ కెన్ రన్నింగ్ ఈజ్ ద అల్టిమేట్ టూల్ ఫర్ లూజింగ్ వెయిట్. నేను స్ట్రిక్ట్గా రికమెండ్ చేస్తాను బికాస్ రన్నింగ్ గివ్స్ లాట్ ఆఫ్ డోపమిన్ విచ్ ఈస్ కాస్ట్లీ డోపమిన్ వీ కాల్ ఇట్ యాజ్. సో ఎవ్రీడే మార్నింగ్ ఈజ్ ఐడియల్ టైం. అండ్ ఈవినింగ్ కూడా మీరు తీసుకున్నట్టయితే డేని 2 రకాలుగా స్ప్లిట్ చేసుకోవచ్చు, ఒకటి మార్నింగ్, ఒకటి ఈవినింగ్. So you can have excellent dopamine, oxytocin, serotonin and testosterone which are required for the entire happy day. The third thing is weight loss la purpose is important. చాలా మంది సార్ నేను ఒక 10 రోజులు చేస్తాను, 11వ రోజు వచ్చేసరికి మళ్ళీ ఫంక్షన్ వస్తుంది, బ్రేక్ చేస్తానంటారు. సో అందరికంటే ముందు అన్నిటికంటే మెయిన్ ఇంపార్టెంట్ మనకు పర్పస్ ఇంపార్టెంట్. పర్పస్ అంటే ఇండియా వరల్డ్ కప్ తెచ్చుకున్నది కదా, ఇట్ ఈస్ ఫర్ పర్పస్. ఎవ్రీ వన్ ఇన్ ఇండియా played for Sachin Tendulkar, so we got World Cup. Same way నా దగ్గరికి చాలామంది పేషెంట్స్ వస్తుంటారు, ఎస్పెషల్లీ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్ వస్తుంటారు, చాలామంది సజెషన్స్ కోసం వస్తుంటారు.
వాళ్ళు వాళ్ళ సన్కి కానీ వాళ్ళ ఫాదర్ కానీ డొనేట్ చేయాలంటే ఐడియల్ వెయిట్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో వాళ్ళు ఒక 3 months టైం తోటి పర్పస్ తోటి 10 kgs తగ్గుతారు. అక్కడ పర్పస్ ఏంటి, వాళ్ళ ఫాదర్కి లివర్ డొనేట్ చేయాలి. సో వెయిట్ ఎక్కువ ఉంటే తీసుకోరు. సో అక్కడ పర్పస్ ఉంది. సో వీ షుడ్ ఇన్స్పైర్ బై లుకింగ్ ఎట్ అవర్ పర్పస్, వై యూ ఆర్ రెడ్యూసింగ్ వెయిట్. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ వెయిట్ లాస్ ఈజ్ ఎ జర్నీ, ఇట్ ఈస్ నాట్ ఎ డెస్టినేషన్. ఏదో తగ్గుతున్నాము ఈ వీకెండ్కి ఒక 1 kg అని కాకుండా ఇది ఒక జర్నీ. వెరీ హ్యాపీగా కొందరు చాలామంది షార్ట్ కట్స్ ఫాలో అవుతారు. మార్కెట్లో చాలామంది చెప్తుంటారు కొబ్బరి నూనె తాగండి, లేకపోతే పచ్చి కూరగాయలు తినండి, విచ్ ఆర్ నాట్ సస్టైనబుల్ ఫర్ లాంగ్ టర్మ్. I reduced 42 kgs in 10 months period, which I took as a challenge in a scientific way. So scientific way అంటే which you can sustain for rest of the life. ఒకవేళ నువ్వు షార్ట్ కట్లో వెయిట్ తగ్గినా ఇమీడియట్గా యూ విల్ గెయిన్ వెయిట్, సేమ్ వెయిట్ ప్లస్ అడిషనల్ 2 to 5 kgs పెరుగుతారు. సో మేక్ షూర్ దట్ యూ నీడ్ టు రెడ్యూస్ ఇన్ సైంటిఫిక్ వే. 1 week నుంచి 10 daysలో 1 kg తగ్గగలగాలి. అండ్ నీ ఎనర్జీ లెవెల్ అండ్ మీ యొక్క రొటీన్గా తీసుకునే ఫుడ్ అందుబాటులో ఉండేటట్టు ఉండాలి తప్ప ఏమాత్రం ఈ ప్రోటీన్ షేక్స్కి, హెర్బల్ లైఫ్కి ప్రొడక్ట్స్ ఏమాత్రం ఎంకరేజ్ చేయను నేను. బికాజ్ విచ్ యూ కాంట్ సస్టైన్ ఇస్ ఫర్ రెస్ట్ ఆఫ్ ద లైఫ్. ఒకవేళ నువ్వు 1 yearలో 40 kgs తగ్గినా నెక్స్ట్ ఇయర్ తినడం స్టార్ట్ చేస్తే, బికాజ్ ఇండియాలో మనకు ఫంక్షన్స్ ఉంటాయి, ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఫంక్షన్స్ ఉంటాయి. సో వీ కాంట్ స్కిప్ దెమ్. సో ఐ రికమెండ్ intermittent fasting is the way forward and you can easily maintain the weight. The fourth thing is I request everyone should practice like meditation, prayer, spend time with yourselves. So definitely you will lose weight. So these are all about things. Diet 95%, exercises another 5%, purpose important, and spending time with yourself like doing meditation, prayer, something. So what is happening you will come to know. So for more updates about obesity, please do subscribe to our channel Dr. Balaraju Naidu and Onus Robotic Hospitals. Thank you.